నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమల ఆలయంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. టీడీఆర్ బాండ్ల పేరుతో జరిగిన అవినీతిపై విచారణ జరపాలి. తిరుమల బాలాజీ నగర్లో పెండింగ్లో ఉన్న ఇళ్లకు స్లాబులు వేయించాలని కోరిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఎస్వి వైద్య కళాశాలకు 7 లక్షల రూపాయలు విలువ చేసే మారుతి సుజుకి వ్యాన్ వితరణ. క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుల నిర్వహణ కోసం ఉపయోగించుకోవాలన్న రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ భారతి. తిరుమలలో అన్నప్రసాదం విరాళానికి మిషన్లను ప్రారంభించిన అడిషనల్ ఈవో. టీటీడీని పూర్తిగా డిజిటలైజేషన్ చేయడమే ప్రధాన లక్ష్యం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే 2021 సంవత్సరంలో శ్రీరాముల వారి విగ్రహానికి సంబంధించిన ఎడమ చెయ్యి మధ్యవేలు భాగంలో చిన్నపాటి భిన్నం ఏర్పడినట్లు గుర్తించారు. అప్పట్లో ఈ వేలుకు బంగారు కవచాన్ని తొడిగి ఏర్పడిన భిన్నాన్ని సవరించడమైనది. సాధారణంగా ఇటువంటి చిన్నపాటి భిన్నాలు ఉత్సవమూర్తులకు ఏర్పడినప్పుడు 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమంలో సవరించడం పరిపాటి. అయితే మహాసంప్రోక్షణ కార్యక్రమం 2018లో టీటీడీ నిర్వహించింది. తదుపరి మహాసంప్రోక్షణ కార్యక్రమం 2030లో జరగనుంది. అందుకు 5 సంవత్సరాలకు పైగా సమయం ఉన్న కారణంగా జీఆర్ స్వాములు, ఆగమ సలహాదారులు, అర్చకులతో కూడిన కమిటీ ఇటీవల బ్రహ్మోత్సవ సమయంలో ప్రస్తుత అధికారుల దృష్టికి తీసుకురాగా సదరు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు కోరారు. ఈ కమిటీ నిర్ణయించిన మేరకు చిన్నపాటి భిన్నాలను ఆగమయుక్తంగా సవరించేందుకు మంగళం, బుధవారాలలో శ్రీరాముల వారి ఎడమ చెయ్యి అంగుళీ సంధాన సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రస్తుత టీటీడీ యాజమాన్యం కూడా అంగీకరించింది. ఈ కార్యక్రమం ద్వారా ఉత్సవ విగ్రహాలకు ఎటువంటి దోషం ఉండదని కూడా కమిటీ తెలిపింది. కాగా సంపంగి ప్రాకారంలో జరిగిన ఈ క్రతువుల్లో భాగంగా ముందుగా మంగళవారం రాత్రి వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం కళా ప్రక్షణ, బింబవాస్తు, మహాశాంతి తిరుమంజనం, శయనాదివాసం పూజలు నిర్వహించారు. అనంతరం బుధవారం ఉదయం ప్రత్యేక హోమం నిర్వహించి పూర్ణాహృతి, కళావాహన కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవమూర్తుల్లో ఉన్న చిన్నపాటి భిన్నాన్ని శాస్త్రోక్తంగా సవరించడమైంది. తిరుమల జీఆర్ స్వాముల సమక్షంలో వేద పండితులు వేద మంత్రోచ్చరణ మధ్య తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా పునర్వాసు నక్షత్రం సందర్భంగా బుధవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి భక్తులను అనుగ్రహించారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో నిర్మించిన కల్కి భగవాన్ గోల్డెన్ టెంపుల్ను తొలగించి పేదలకు చెందిన భూములను పేదలకు స్వాధీనం చేయాలని భారత హేతువాద సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హేతువాద సంఘం గత 20 సంవత్సరాలుగా కల్కి ఆక్రమించిన పేదలకు భూములను స్వాధీనం చేసి కల్కిపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్నారని, అయితే కలెక్టర్, రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తూ దాటివేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూ అక్రమాలపై లోకాయుక్తాలో కూడా కేసు వేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అనుమతి లేనిదే భవన నిర్మాణాలు కొనసాగించిన కల్కిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అలాగే వరదయ్యపాళానికి చెందిన ముని చంద్రశేఖర్ తన భూములను కూడా కల్కి యాజమాన్యం స్వాధీనం చేసిందని, తన భూములను ఇప్పించాలని ఆయన కోర్టులో కేసు వేయడం కూడా జరిగిందని, రాష్ట్రం హైకోర్టు తక్షణమే కల్కి టెంపుల్ యాజమాన్యులకు నోటీసులు జారీ చేసి ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాల్సిన ఆదేశాలు వచ్చిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 3 వారాలు హైకోర్టు గడువు ఇవ్వడంతో ఈ కేసుపై తదుపరి విచారణ జరగనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ లక్ష్మి పేదల భూములను పేదలకు స్వాధీనం చేయాలని హేతువాద సంఘం డిమాండ్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్కి ఎన్నోసార్లు చెప్పాం, అటు ఎన్నో అధికారులకు అందరికి ఎన్నోసార్లు 20 ఏళ్ళ నుంచి దాకా మేము చాలా ఫిర్యాదులు చేస్తున్నాం. ఫలితం లేదు. చివరికి మేము లోకాయుక్తలో కేసు వేశాం. దాని ఫలితం వల్ల కొంచెం మార్పు వచ్చింది. తర్వాత మేము కలిసి ఆ హైకోర్టు కేసు 127/38/2008లో మేము పార్టీగా చేరారు. వీళ్ళు కూడా పార్టీగా చేరారు. అయితే గత జనవరిలో
కల్కి పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. అయితే వెంటనే కలెక్టర్ వీళ్ళ భూములకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారిగా కలెక్టర్కి ఉంది. ఆయన ఆ పని చేయకపోగా వీళ్ళు మళ్ళీ చాలాసార్లు కలెక్టర్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఎంఆర్ఓకి ఇచ్చారు. అయితే ఆ కల్కి కట్టిన భూమి ఇప్పుడు అక్కడ గోల్డెన్ టెంపుల్ ఉంది, ఆ భూమికి ఎలాంటి అనుమతులు లేవు. పంచాయతీ వారి అనుమతులు లేవు, రెవెన్యూ వారి అనుమతులు, ఎంఆర్ఓ అనుమతి లేదు, పంచాయతీ ప్రెసిడెంట్ అనుమతి లేదు, జిల్లా కలెక్టర్ అనుమతి లేదు. ఇవన్నీ కోర్టులో మేము ప్రజెంట్ చేయడం జరిగింది. నిన్న హైకోర్టు చెప్పింది, కలెక్టర్కి ఆశ్రయం వాళ్ళకి చెప్పింది, ఎలాంటి అనుమతులు లేని గోల్డెన్ టెంపుల్ని ఎందుకు కూల్చకూడదు అని కలెక్టర్ని ఆశ్రయం వాళ్ళని అడిగింది. ఒక 3 వారాలు ఏమో టైం ఇచ్చింది ఆన్సర్ చెప్పమని. కాబట్టి ఇప్పుడు మేము హేతువా సంఘంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కలెక్టర్ తక్షణమే ఆ గోల్డెన్ టెంపుల్ పడగొట్టి పేదల భూములు పేదలకి హ్యాండ్ ఓవర్ చేయాలి, స్వాధీనం చేయాలని మా డిమాండ్. ఎంఆర్పల్లి సమీపంలోని గాంధీపురంలో సర్వే నెంబర్ 15లో ఉన్న తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న యశోదపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితుడు రాజేశ్వరరావు వేడుకున్నారు. బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమ్మాయి మాకు హామీగా 3 చెక్కులు కూడా ఇచ్చిందండి. మాకు 3 లక్షలు, ఒక్కొక్కటి 2 లక్షల పక్కన ఆ అమ్మాయి పేరుతో 2 చెక్కులు, వాళ్ళ ఆయన పేరుతో ఒక చెక్కు ఇచ్చి 6 లక్షల రూపాయలు మాకు ఎంత వారానికి డబ్బు ఇవ్వపోయేసరికి మేము ఈ సంవత్సరం మార్చిలో బ్యాంకులో ప్రజెంట్ చేస్తే బౌన్స్ అయినాయండి. వాటిని మేము కోర్టులో ప్రజెంట్ చేసామండి. తర్వాత మాకు ఆవిడ ఫోన్ చేసి చెప్పిందండి, ఏంటంటే మేము మధ్యవర్తులను కూడా పంపించామండి. మధ్యలో మేము మెసేజ్లు పెడుతూనే ఉన్నాం, ఖాళీ చేయాలి, మాకు త్వరలోనే మేము ఏదో ఒకటి చేసుకుంటామని చెప్పి. ఖాళీ చేసే ప్రసక్తి లేదు, మేము ఖాళీ చేయాలంటే 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మాకు మెసేజ్లు కూడా పెట్టిందండి. మెసేజ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. తర్వాత మేము ఖాళీ చేయాలని చెప్పి అప్పుడు మేము నోటీస్ ఇచ్చామండి, ఖాళీ చేయమని. ఖాళీ చేసే ప్రసక్తి లేదని ఎస్పీ గారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చామండి. పోలీసులు పిలిస్తే ఖాళీ చేయమని చెప్పి నాకు నోటీస్ ఇచ్చారు కదా, కోర్టు వాళ్ళు ఏ చెబితే అది చేస్తాను, నేను ఖాళీ చేసే ప్రసక్తి లేదని చెప్పి వాళ్ళ ముందు కూడా చెప్పిందండి. ఇప్పటికీ తర్వాత ఏంటంటే ఈ స్థలం ఎవరిదో నాకు తెలియదు, కొచ్చి వాళ్ళు ఎవరో వచ్చి స్థలం మాదని చెబుతున్నారు, అతిరామ్జీ మఠం వాళ్ళు మాదని చెబుతున్నారు. కాబట్టి అది మీరు తేల్చుకున్న దాకా నేను అసలు ఎవరికి చేసే ప్రసక్తి లేదు, నేను ఖాళీ చేయనన్నానండి. అంటే దాన్ని బట్టి అర్థమవుతుందండి, ఆయన దుర్బుద్ధితో మేము ఇచ్చిన డబ్బులు ఎగ్గొట్టడానికి స్థలం కూడా కాజేయాలన్న ఉద్దేశంతోనే తను అందరితో ఏం చెబుతుందంటే, నేను ఆడదాన్ని, కష్టాల్లో ఉన్నాను, నన్ను అన్యాయం చేశారు, అది చేశారండి. కానీ మీరు చూస్తూ ఉండండి, అక్కడ వచ్చి ఎంత దుర్భాషలు ఆడుతుందో మీరు బహుశా ఈ 2-3-10 రోజులుగా మీరు చూస్తూ ఉంటారు. ఎంత మాట్లాడే విధానంలో కూడాను ఆ స్థలంలో మాకు పోవాలంటే కూడా భయంగా ఉందండి. ఆ రకంగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతోంది. అన్ని సోషల్ మీడియాల్లో ప్రచారం చేస్తోంది, పేపర్ల ద్వారా మాకు చేస్తూ ఉంటుంది. ఇప్పుడే మేము గౌరవంగా ఉపాధ్యాయ వృత్తుల్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళము, మానసిక క్షోభకు గురి చేస్తోంది. మేము ఈ వయసులో మేము ఇన్ని అవస్థలకు చాలా బాధపడుతూ ఉన్నాము. కాబట్టి ఆ అమ్మాయి నుంచి మాకు రక్షణ కల్పించాలి. ఏ టైంలో వచ్చి ఏదో ఒక రకంగా గందరగోళం సృష్టించి మళ్ళీ మా మీద కేసు పెడతాం కోసమని మేము స్థలంలో వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉందండి. కాబట్టి మాకు ఆవిడ మాకు అడ్వాన్స్ ఇవ్వలేదు, 6 లక్షల రూపాయలు తీసుకుంది, అందరితో మాత్రం చాలా దుష్ప్రచారం చేస్తుందండి. కాబట్టి ఆవిడ నుంచి మాకు రక్షణ కల్పించాలి, మా స్థలాన్ని మాకు స్థలం నుంచి ఆవిడ నుంచి మాకు రక్షణ కల్పించాలి. టీటీడీ పాలకమండలి నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు, హిందూ సంఘాలు, భక్తులు అలిపిరి పాదాల వద్ద 1001 కొబ్బరికాయలు కొట్టి తొలిసారి టీటీడీకి ఒక భక్తుడు, ధర్మ రక్షకుడు అయిన బీఆర్ నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్గా నియమించడం ఆనందించదగ్గ విషయమని నినాదాలు చేశారు. తిరుపతి అలిపిరి గరుడ విగ్రహం ముందు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చిత్రపటానికి పుష్పాభిషేకం, పాలాభిషేకం చేశారు. తొలి సదస్సులోని బీఆర్ నాయుడు అన్య మతస్థులను తొలగిస్తామని, అలాగే అక్రమ కట్టడం, ఆయన విశాఖ శారద పీఠంను తొలగిస్తామని, అలిపిరి దగ్గరలో కడుతున్న తుడాలో అనుమతులు తీసుకోకుండా కడుతున్న ముంతాజ్ హోటల్స్, ఓబెరాయ్ 100 విల్లాలు కట్టకుండా తక్షణమే నిలిపివేయాలని తీర్మానం చేయడం అద్భుతమని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ అన్నారు. భక్తులకు, ధర్మానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమని బీఆర్ నాయుడు నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని, గతంలో ఎవ్వరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఓంకార్ తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు అన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా బోర్డు నిర్ణయాలు ఉన్నాయని, అన్య మతస్థులను టీటీడీ నుంచి సాగనంపడం స్వాగతించదగ్గ విషయమని ఉపాధ్యక్షురాలు రమాదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మలాదేవి, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. మనము ఇంతవరకు తిరుమలని ఆధారం చేసుకుని బతికే వాళ్ళు చూసాం. తిరుమలని నాశనం చేయాలని అనుకున్న చైర్మన్లు చూసాం. తిరుమలని రాజకీయం చేయాలనుకున్న చైర్మన్లు చూసాం. మొట్టమొదటిసారిగా ఆ వెంకటేశ్వర స్వామి తన కోసం, ఒక తిరుమల కోసం, భక్తుల కోసం ఒక చైర్మన్ ని పిలిపించుకున్నాడు. ఆ చైర్మన్ బిఆర్ నాయుడు గారు. ఆయన పేరు చెప్పినప్పటి నుంచి ఒక సంచలనంగా మారింది. అతని పేరు అనౌన్స్ చేయడమే, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఒక పెను సంచలనం. ఇంతవరకు దేశంలో, తిరుపతిలోనే కాదు దేశంలో ఎవరు తీసుకొని ఇవ్వనటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయం. హిందూ దేవస్థానాలలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి, అన్ని మతస్థులు ఉండకూడదు అని చెప్పిన ఏకైక చైర్మన్ మన బిఆర్ నాయుడు గారు. ఆ బిఆర్ నాయుడు గారికి నిండు నూరేళ్ల ఐశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన్ని చైర్మన్ గానే ఆయన ఉన్నంత వరకు కొనసాగించే విధంగా ఆ ఏడుకొండల స్వామిని ప్రాధాన్యపడుతూ ఈ రోజు మేము హిందువులమైనటువంటి మేము ఎంతో ఉత్సాహంతో, సంబరాలతో ఆయనకు ధన్యవాదాలు చెప్పుకునేదానికి వచ్చాము. హిందువుల ముసుగులో అన్ని మతస్థులు టీటీడీ దేవస్థానంలో పనిచేస్తూ మన హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా పనిచేస్తున్నారు అని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. రెండోది, ఫస్ట్ విషయమే మన బిఆర్ నాయుడు గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. మన దేశ పవిత్రతని, మన వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడేందుకు ఈ బిఆర్ నాయుడు గారు వచ్చారని నేను అనుకుంటున్నాను. మొంతాజ్ హోటల్ అనే దాన్ని వెంటనే మేము రద్దు చేస్తాము అని చెప్పడము, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ఆయన తీసుకున్నటువంటి యాక్షన్కి మేమందరూ కృతజ్ఞతా భావంతో ఈ మీటింగ్ అరేంజ్ చేసి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ బాలల హక్కుల వారోత్సవాల ముగింపు దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు రాజ్ సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి మండలంలో మంగళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాలు ముగింపు దినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మహిళాభివృద్ధి మరియు జిల్లా బాలల రక్షణ అధికారి శివశంకర్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో ప్రతి విద్యార్థి సామాజిక విషయాల పట్ల అవగాహన పెంచుకొని స్వయ రక్షణ పద్ధతులు పాటించాలని, ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబం, పాఠశాల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. బాల్య వివాహం, బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తిరుపతి ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ, పిల్లలు మొబైల్ వ్యసనానికి దూరంగా ఉండాలని, అవసరం మేరకు మొబైల్ ఉపయోగించాలని తెలియపరిచారు. ప్రతి బాలిక బాగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిగమించాలని కోరారు. రాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఆపద సమయంలో టోల్ ఫ్రీ నెంబర్ 1098కి ఫోన్ చేస్తే సంబంధిత శాఖల బాధ్యత వహించి పిల్లలను బాలల సంరక్షణ శాఖనందు హాజరుపరిచి వారి రక్షణ మరియు సంరక్షణకు అవసరమైన చర్యలను తీసుకుంటారని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మిషన్ వాత్సల్య సిబ్బంది దేవయాని, కల్పన, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, రాజ్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, పిల్లలు మరియు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. శెట్టిపల్లి భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చేసేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి శెట్టిపల్లి భూ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, శెట్టిపల్లి భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. శెట్టిపల్లి లబ్ధిదారులకు ఎంతమందికి భూములు కేటాయించాలనే దానిపై ఇవాళనే లేఅవుట్ మ్యాప్ తయారు చేసి ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కావున శెట్టిపల్లి ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుని కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ మౌర్య, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, జిల్లా సర్వే అధికారి అరుణ్ కుమార్, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, డెప్యూటీ తహసీల్దార్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులలో వివిధ పారిశ్రామిక వాడలకు కావలసిన నీటి సరఫరా పైప్లైన్ల పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి అభివృద్ధి పనుల్లో భాగంగా వివిధ పారిశ్రామిక వాడలకు కావలసిన నీటి సరఫరా పైప్లైన్ల పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేందర్ మీనా, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్ వీరశేఖర్ రెడ్డి, డెప్యూటీ జోనల్ మేనేజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో కియోక్స్ మిషన్ను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ మిషన్ను టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ మిషన్ను కెనరా బ్యాంక్ టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు సులభతరంగా విరాళాలు అందించవచ్చు. ₹1 నుండి 99,999 రూపాయల వరకు తమకు తోచిన మొత్తాన్ని భక్తులు కియోక్స్ మిషన్లో QR కోడ్ను స్కాన్ చేసి UPI ద్వారా విరాళం ఇవ్వచ్చు. ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీని పూర్తిగా డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా ఈ మిషన్ను అందుబాటులోనికి తీసుకువచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కియోక్స్ మిషన్లను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, కెనరా బ్యాంక్ DGM రవీంద్ర అగర్వాల్, AGM నాగరాజరావు, తిరుమల బ్రాంచ్ మేనేజర్ రాఘవన్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి విరాళంగా అందజేసిన నూతన వాహనాన్ని ఎస్వి వైద్య కళాశాల ఆవరణంలో ప్రారంభించారు. తిరుపతి నగరంలోని ప్రసూతి మరియు స్త్రీ జననేంద్రియ విభాగం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వారు రాస్ సంస్థతో కలిసి పద్మావతిపురం తిరుచానూరులో ఆరోగ్య అవగాహన మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో నోటి, రొమ్ము మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు 55 మంది మహిళలకు వైద్యం అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ భారతి, రిటైర్డ్ సూపరింటెండెంట్ రుయా ఆసుపత్రి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుల నిర్వహణ కోసం ఎస్వి వైద్య కళాశాలకు మారుతి సుజుకి ఏకో వ్యాన్ సుమారు 7 లక్షల రూపాయలు విలువ చేసే వాహనాన్ని విరాళంగా అందించారు. తిరుమల బాలాజీ నగర్లో పెండింగ్లో ఉన్న ఇళ్లకు స్లాబ్లు వేయించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. అసెంబ్లీలో బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి హయాంలో బాలాజీనగర్ వాసులకు ఇళ్ల స్లాబ్లు వేయిస్తామని హామీ ఇచ్చి కొన్ని ఇండ్లకు తమ హయాంలో వేయించారని ఆయన తెలిపారు. బాలాజీనగర్లో 1136 ఇండ్లు ఉంటే ఇప్పటి వరకు 538 ఇళ్లు మాత్రమే స్లాబ్లు వేశారని, మిగిలిన వాటికి స్లాబ్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆయన కోరారు. కాగా తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని టీటీడీ పాలక మండలి పునరుద్ధరించడం పట్ల సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ చైర్మన్లకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా శ్రీవారి దర్శన టికెట్లు అమ్ముకుని స్థానికులకు దర్శన వెసులుబాటును రద్దు చేసిందని సభ దృష్టికి తీసుకువచ్చారు. తిరుపతిలోని ఫ్లైఓవర్ పేరు గరుడ వారిదిగా తిరిగి పెట్టడం శుభ పరిణామమని ఆయన అన్నారు. కాగా తిరుపతిని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దామన్న హామీ పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఆయన కోరారు. గత ప్రభుత్వంలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. టీడీఆర్ బాండ్ల జారీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. నమస్కారం అధ్యక్ష. మొట్టమొదటిగా తిరుపతి శాసనసభ్యులుగా మాట్లాడే అవకాశం కల్పించిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తిరుపతి స్థానికులకు దర్శన భాగ్యం పునరుద్ధరించిన సందర్భముగా ఈ రోజు గౌరవ టీటీడీ పాలక మండలి చైర్మన్ కు, సభ్యులకు, అధికారులకు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారు స్లాబ్లు వేశారు మన ప్రభుత్వంలో. అది ఇప్పుడు ఇంకొక 610 ఇండ్లు ఉన్నాయి. ఆ స్లాబ్లు వేయాలనేసి కూడా అక్కడ స్థానికులు, వాళ్ళు ఓటర్లు, ఎప్పుడు చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రేకుల షెడ్లలో నివసిస్తున్నారు. వాళ్లకు స్లాబ్లు వేయాలనేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ తిరుపతిలో గంజాయి, మాస్టర్ ప్లాన్ రోడ్స్ వీటిపైన సమగ్ర విచారణ జరిపి వెంటనే ఎంక్వైరీలు వేసి అధిక దోషులను శిక్షించాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్షులకు ధన్యవాదాలు అధ్యక్ష. తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తను నిర్వహణ కోసం తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. తూకివాకం వద్ద ఉన్న తడి, పొడి చెత్త నిర్వహణ, హోటల్స్, వేస్ట్తో గ్యాస్ తయారీ కేంద్రం, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల నిర్వహణపై బుధవారం సంబంధిత అధికారులతో నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ, నగరంలో ఇంటింటి వద్ద నుండి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని అన్నారు. తద్వారా చెత్త నిర్వహణ సులభతరం అవుతుందని అన్నారు. తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన ప్లాంట్ను సమర్థవంతంగా వినియోగించాలని అన్నారు. అన్ని ప్లాంట్లు 100% నిర్వహణలో ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ముఖ్యంగా నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించి నిర్వహణ చేయాలని అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్లో సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
మురుగునీటి శుద్ధి కేంద్రం నీటి సాంద్రతను తిరుపతి ఐఐటి వారిచే పరీక్షలు చేయించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్ నాయుడు జన్మదినం సందర్భంగా తిరుపతిలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న 10, 11 డివిజన్లకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గరుడవారధి ఆటో స్టాండ్, జీప్ స్టాండ్ సభ్యులు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను కంకణాల రజనీకాంత్ నాయుడు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం సుమారు 500 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు తెలుగు యువత స్టేట్ అధికార ప్రతినిధి అయినటువంటి కంకణాల రజనీకాంత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి 10వ వార్డు 11వ వార్డు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆటో కార్మికులు కానీ, జీప్ కార్మికులు కానీ, ఆటో యూనియన్లు కానీ అన్ని సంఘాలు కూడా ఈరోజు ఈయన చేసినటువంటి సేవలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు దాదాపు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమంతో పాటు నిరుపేదలకు సహాయం కార్యక్రమాన్ని ఈ తిరుపతి ఏదైతే తిరుమలకి వెళ్ళేటువంటి పాదాల చెంత గరుడు చేతు వాహనం ద్వారా ముందర ఈరోజు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 500 మందికి అన్నదానంతో పాటు నిరుపేదలకు అందరికీ కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. కంకణాల రజనీకాంత్ నాయుడు మరిన్ని పుట్టినరోజులు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఇప్పటికే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆయన చేసినటువంటి సేవలను కూడా గుర్తిస్తూ ఈరోజు మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా పుట్టినరోజును పురస్కరించుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు కంకణాల యూత్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, 10, 11 వార్డుకు సంబంధించిన కాకుండా ఈరోజు యావత్ తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్డే టు మమ్మ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి కిషన్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ కేసినేని నాని, యాక్టర్ ప్రభ వేరువేరుగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయం వెలుపల కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రిగా దేవుడు ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగిందని తెలిపారు. టీటీడీ బోర్డు మీటింగ్లో మంచి నిర్ణయాలు తీసుకున్నారని టీటీడీ బోర్డు చైర్మన్కి, సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు. అన్య మతస్థులు దేవాలయం పరిసర ప్రాంతాలలో పనిచేస్తుంటే అభిప్రాయ భేదాలు ఉంటాయని చాలాసార్లు టీటీడీకి విన్నవించుకున్నామని, అన్య మతస్థులను వేరొక దగ్గరికి పంపడం, బోర్డులో ఈ నిర్ణయాలు తీసుకోవడం చాలా శుభ పరిణామమని తెలిపారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు పెడతానని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా కేసులతో పాటు వారికి చర్యలు తీసుకుని దర్శనాలు కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నానని, అలా చేస్తే తిరుమల ఆధ్యాత్మిక పవిత్రత ఉంటుందని కోరుకుంటున్నానని తెలిపారు. టూరిజం టికెట్స్ రద్దు చేసింది మంచిదే. పర్యాటకుల దర్శనంకి రారు, కేవలం భక్తులు మాత్రమే వస్తారు. టూరిజంలో చాలా అవకతవకలు జరిగింది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానికులకు నెలలో ఒక్కరోజు దర్శనం చాలా మంచిది. హిందువులు వారి దేవాలయంకు వెళ్లేందుకు పవిత్రంగా భావిస్తారు. ప్రపంచం మొత్తం మీద ఇలాంటి నిర్ణయాలు అమలు చేయాలని కోరుకుంటున్నానని అన్నారు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇటీవల నియమితమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొదటి సమావేశంలో కొన్ని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నేను ముఖ్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు బోర్డు చైర్మన్ గారికి, అదేవిధంగా సభ్యులందరికీ, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గత అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్య మతస్థులు ఉంటున్నారు. కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం మనం స్వయంగా చూశాము. కాబట్టి ఈ నిర్ణయము అన్యమతస్థులు ముఖ్యంగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి విషయము చాలా చర్చ జరిగింది. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశంలో అన్యమతస్థులు మరి ఉంటే వాళ్ళను వేరే ప్రాంతానికి పంపిస్తామనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉన్నదో నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను, స్వాగతం పలుకుతా ఉన్నాను. ఎక్కడైనా సరే ఏ మతమైనప్పటికీ కూడా వారి వారి మత విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళే ఆ ప్రాంగణంలో పనిచేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అది ఏ మతమైన ప్రధానంగా మన హిందూ దేవాలయాల్లో కూడా అనేక ప్రాంతాల్లో కూడా అన్యమతస్థులు రావడంతో కొన్ని మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, విశ్వాసం లేకపోవడము, ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడము ఎవరికి కూడా భావ్యం కాదు. కాబట్టి ముఖ్యంగా మన యొక్క హిందూ దేవాలయాలలో ఈ రకమైనటువంటి
అన్యమతస్తులు ఉండడంతో అభిప్రాయ భేదాలు రావడము మరి జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. దీన్ని సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. మరొక విషయము, ఇక్కడ తిరుమలలో ప్రత్యేకంగా రాజకీయపరమైనటువంటి ఉపన్యాసాలు కానీ, రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కానీ, రాజకీయపరమైనటువంటి అభిప్రాయాలు కానీ వ్యక్తం చేయకుండా ఉండాలి అనేటువంటి నిర్ణయం కూడా ఈ సమావేశంలో తీసుకున్నారు. ఇది చాలా సంతోషము. వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పారు. ఇక్కడ కేసులతో పరిమితం కాకుండా ఆ రకంగా మరి తిరుమలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తిరుమల నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ ఆధ్యాత్మిక భావజాలం ఉండేటువంటి ఈ ప్రాంతంలో కలియుగ వైకుంఠంగా పేరు పొందినటువంటి తిరుమల ప్రాంతంలో మరి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించినా, ఉపన్యాసాలు ఇచ్చినా ఆ రకమైనటువంటి వ్యక్తులకు కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళకి ఏ రకమైనటువంటి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రత్యేక దర్శనాలు లేకుండా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. साइड में साइड 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 మైక్ పెట్టి మాట్లాడిస్తాను. ఈరోజు నుంచి మైక్ వాళ్ళు పెట్టినారు కదా. మేడం మేడం అట్ట అట్ట మేడం నిల్చోండి 1 సెకండ్ మేడం. నేను కాల్ చేస్తాను మళ్ళీ. ఎంఆర్ఓ 1 సెకండ్ మేడం. రండి
ఓం నమో వెంకటేశాయ. భక్తుడికి విజ్ఞప్తి, తిరుమలై నిర్వాహకులెల్లరూ పరమాత్మన సేవకానికి మాత్రమే వినియోగించాలి. ఆ తర్వాత మహిళా భక్తులు ఉద్యానవన పోయేవారు. ఓం నమో వాసు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల ఆలయంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. టీడీఆర్ బాండ్ల పేరుతో జరిగిన అవినీతిపై విచారణ జరపాలి. తిరుమల బాలాజీ నగర్లో పెండింగ్లో ఉన్న ఇళ్లకు స్లాబులు వేయించాలని కోరిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఎస్వి వైద్య కళాశాలకు 7 లక్షల రూపాయలు విలువ చేసే మారుతి సుజుకి వ్యాన్ వితరణ. క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుల నిర్వహణ కోసం ఉపయోగించుకోవాలన్న రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ భారతి. తిరుమలలో అన్నప్రసాదం విరాళానికి మిషన్లను ప్రారంభించిన అడిషనల్ ఈవో. టీటీడీని పూర్తిగా డిజిటలైజేషన్ చేయడమే ప్రధాన లక్ష్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.